హాయ్ అండి. నమస్తే. ఈరోజు మన ఛానల్‌లో చాలా క్విక్‌గా చేసుకునే ఎగ్ ఫ్రైడ్ రైస్ రెసిపీని ఎలా చేయాలో చూపిస్తానండి. ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్ తీసుకోండి. అందులోకి కొంచెం సాల్ట్, కారం, పెప్పర్ పౌడర్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత అందులోకి 3 ఎగ్స్ వేసుకొని బాగా బీట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకోండి. అందులోకి 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు 1 స్పూన్ ఆయిల్ వేసుకొని మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఎగ్ మిక్చర్‌ని వేసుకోవాలి. తర్వాత ఎగ్స్‌ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఎగ్ అనేది బాగా ఫ్రై అయిన తర్వాత మీకు ఇష్టమైన సైజ్ పీసెస్‌లో కట్ చేసుకోండి. నేను ఇక్కడ మీడియం సైజ్ పీసెస్‌లో కట్ చేసుకుంటున్నాను. తర్వాత ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద మరొక కడాయిని పెట్టుకోండి. అందులోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూన్ గీని వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ స్పూన్ జీలకర్ర, హాఫ్ స్పూన్ షాజీరా వేసుకోవాలి. తర్వాత అందులోకి కొంచెం స్టోన్ ఫ్లవర్‌ని కూడా వేసుకోండి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకుని ఫ్రై చేసుకోండి. అలాగే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఇందులోకి వెజ్జెస్ కి సరిపడా సాల్ట్ ని కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. వెజ్జెస్ అని బాగా ఫ్రై అయిన తర్వాత రైస్ ని వేసుకోవాలి. రైస్ వేసిన తర్వాత కొంచెం టేస్టింగ్ సాల్ట్ ని కూడా వేసుకోండి. టేస్టింగ్ సాల్ట్ ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేయొచ్చు. అలాగే రైస్ కి సరిపడా సాల్ట్ ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ పెప్పర్ పౌడర్, 1 స్పూన్ గరం మసాలాను వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 స్పూన్ డార్క్ సోయా సాస్ ని కూడా వేసుకోవాలి. అన్నిటిని వేసిన తర్వాత మొత్తం బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్ కూడా వేసుకోండి. తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ ని కూడా వేసేసుకుని బాగా కలుపుకోవాలి. మీకు కావాలంటే కొంచెం కారం కూడా వేసుకుని బాగా ఫ్రై చేసుకోండి. అంతేనండి, మన ఎగ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టే. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర, స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకుని దించేసుకోవడమే. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.